నమస్తే. దేశంలో మహిళా రిజర్వేషన్ల అంశం అలాగే డీలిమిటేషన్ బిల్లు పైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇదే సందర్భంలో తాజాగా మహిళా బిల్లు సంబంధించిన ఓటింగ్లో అది వీగిపోవడంతో ఇంకా ఎన్డీఏ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ను విపక్షాలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తుంది, నిరసన కార్యక్రమాలు కూడా చేస్తుంది. మరి కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుల పట్ల సిపిఐ ఎలా చూస్తుంది? తాజాగా పార్లమెంట్లో జరుగుతున్న అంశాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, సిపిఐ జాతీయ కార్యదర్శి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. తాజాగా మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయింది ఓటింగ్లో. అలాగే విపక్షాల కుట్ర, మహిళలకు అన్యాయం చేశారు, ఈరోజు మహిళా సాధికారత లేకుండా వాళ్ళకు అవకాశాలు లేకుండా హక్కుల్ని హరించారని ఎన్డీఏ చేసిన వ్యాఖ్యలు ఎటు చూస్తారు? ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఉన్నట్లుండి నిన్న వచ్చింది కానే కాదు. అది బీజేపీ ఏదైనా క్రెడిట్ పొందాలనుకుంటే అది ఒక రాజకీయ స్వార్థంతో చెప్పేది తప్ప మరొకటి కానే కాదు. వాస్తవానికి ఇది 1996లోనే ఆనాడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండగా కమ్యూనిస్ట్ పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు ఆనాడే. ఆమె సీనియర్ సిపిఐ లీడర్. మరి అప్పటి నుంచి కూడా అది వస్తూ ఉంది. 2023లో ఏకగ్రీవంగా పార్లమెంట్లో పాస్ అయింది. అది దాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తెస్తున్నాము అని ఏదైతే చెప్తా ఉన్నారో అది కొత్తగా వాళ్ళు తెచ్చింది కానే కాదు, ఆల్రెడీ పాస్ అయ్యింది. ఓకే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని డీలిమిటేషన్తో లింక్ చేస్తాను. డీలిమిటేషన్తో లింక్ చేస్తున్నారు కాబట్టి అపోజిషన్ పార్టీస్ వ్యతిరేకిస్తాను. దాన్ని వారు గుర్తించాలి. అట్లా కాకుండా జనానికి ఏం తెలియదులే, గతాన్నంతా మర్చిపోయారు, వారు ఏదో వారు అనుకున్నది వాళ్ళు ఏం చెప్తే అదే వింటారనుకుంటే అంతకంటే ఘోరమైన ఇది ఒకటి లేదు. తర్వాత ఇంకోటి ఏమంటే ఇందులో మీరు చూస్తే నిన్న ఆ బిల్లు సందర్భంగా లాస్ట్లో అమిత్ షా గారు మాట్లాడారు. ఓకే. మామూలుగా ఒక ఇంపార్టెంట్ బిల్స్ అప్పుడు గవర్నమెంట్ అందరినీ కన్విన్స్ చేసుకోవడానికి అందరితో సంప్రదించడము, అందరిని కలవడము కలుస్తారు, చేస్తారు. వీరేంటి వాళ్ళు ఎన్నుకున్న టైమింగ్ ఏమి? అసెంబ్లీ ఎలక్షన్లు వైపు జరుగుతూ ఉంటే 5 రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేస్తూ స్పెషల్ సెషన్ అనే పేరుతో 3 రోజుల పాటు సెషన్ పెట్టారు. నీకు అంత అవసరం లే, నువ్వు ఇంతకుముందు చేయకపోతుంది, పోనీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేయకపోతుంది. ఇన్ బిట్వీన్ నీవు టైమింగే నీవు కుట్రపూరితంగా ఆ టైమింగ్ నిర్ణయించుకున్నావు. ఓకే. నంబర్ 2, నీవు ఎవరితో సంప్రదించావు? ఎవరిని సంప్రదించలే. పైగా నీ స్పీచ్ ఏంటి? నువ్వు రెచ్చగొడతా అన్నావు, ఓపెన్గా అపోజిషన్ పార్టీస్ రెచ్చగొడతా అన్నావు. అంటే ఏమి? నీ రాజకీయ దురుద్దేశం అందులోనే కనపడతా ఉంది. నీ ఉద్దేశం ఏమి? ఈ బిల్లు పాస్ కావాలని కాదు. ఇప్పుడు బిల్లు పాస్ కావాలన్నప్పుడు నీ టోన్ ఒక రకంగా ఉంటుంది. బిల్ పాస్ కాకపోయినా పర్వాలేదు, దీన్ని పొలిటికల్గా వెపన్గా ఉపయోగించుకుందాం అన్నప్పుడు నీ టోన్ వేరే రకంగా ఉంటుంది. నీ సహకారం కావాలి ఒక పని చేయడానికి. నేనంటే రండి బ్రదర్ సతీష్, రండి కూర్చోండి, మాట్లాడదాం, చేద్దాం అని నేను చేస్తాను. నీతో అవసరం లేదు, నేను రెచ్చగొట్టాలనుకున్నప్పుడు ఏమి? అప్పుడు ఇంకో టోన్ ఉంటుంది. ఇప్పుడు అదే కనపడింది అక్కడ. తర్వాత నిన్న అది అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళ సమావేశం కావడం, మళ్ళీ పొద్దున సమావేశం కావడం, దీన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీటింగ్లు పెట్టాలి, అపోజిషన్ పార్టీస్ మీద బురద చల్లాలి. అంటే మీ రాజకీయ దురుద్దేశం ఇందులో కనపడతా ఉంది తప్పితే మీకు ఏ కోశాన చిత్తశుద్ధి లేదు. మీరు మహిళలను అడ్డుపెట్టి మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించాలనుకున్నారు. ఒక్కసారి డీలిమిటేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత ఏమవుతుందంటే తర్వాత రాబోయే రోజుల్లో 3 men కమిటీ వేస్తారు, కమిషన్. ఆ కమిషన్ ఏం చేస్తుందంటే అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారము సీట్లు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే జనాభా నియంత్రణ పాటించామో ప్రభుత్వం మాట విని ఆయా రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి. ఏ రాష్ట్రాలైతే జనాభా నియంత్రణ పాటించలేదు వారికి సీట్లు వస్తాయి. ఉదాహరణకి హిందీ బెల్ట్లో వారికి 78% సీట్లు పెరుగుతాయి అకార్డింగ్ టు పాపులేషన్. వేరే ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియా ఓన్లీ 33% పెరుగుతాయి. 33%. నార్త్ ఈస్ట్లో కూడా 33% పెరుగుతాయి. అంటే ఎక్కడైతే బీజేపీకి బలంగా ఇవాళ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో
వాళ్ళ గవర్నమెంట్స్ ఉన్నాయో ఉమ్, స్టేట్ గవర్నమెంట్స్, ఆ రాష్ట్రాల్లో 78% సీట్లు వాళ్ళకు వస్తాయి. ఉమ్, ఇక్కడ 33% మాత్రమే వస్తాయి. రాబోయే రోజుల్లో మన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చనే ఒక దుర్బుద్ధితో, కుట్రతో వారు దీన్ని తెచ్చారు తప్ప వాళ్ళకి మహిళల పట్ల కానీ, మహిళా రిజర్వేషన్ల పట్ల కానీ వాళ్ళకి ఏ కోశాన చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఆ 2 రాష్ట్రాలు ఏవైతే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇప్పుడు పోల్స్ ఉన్నాయో వాళ్ళు అక్కడ పోయి ఇప్పుడు ప్రచారం మొదలు పెడతారు. ఉమ్. మహిళా ఓటర్లను ప్రభావితం చేయడానికి మొత్తం మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నాయకులు అందరూ కూడా అక్కడ పోయి తిష్ట వేస్తారు. ప్రీ ప్లాన్ అంటారు ఇదంతా. పక్కా ప్లాన్ ఇది. ఉమ్, లేకపోతే నువ్వు పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు నువ్వేం మాట్లాడకపోతేవి. ఉమ్, వాళ్ళందరూ పోయి ప్రచారానికి పోయిన తర్వాత 3 days స్పెషల్ సెషన్ అని పిలుస్తీవి, ఉమ్, విప్ జారీ చేస్తేవి. అదేవిధంగా అన్ని పార్టీలు విప్ జారీ చేసి పిలుచుకున్నాయి. కాబట్టి ఏమంటే వాళ్ళ ప్రచారాన్ని డిస్టర్బ్ చేయాలి, ఎన్నికలు లబ్ధి ఒకవేళ పాస్ అయితే మా ద్వారా వచ్చిందని చెప్పడం, ఉమ్. ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకో, కుట్ర. ఫెయిల్ అయితే అపోజిషన్ కుట్ర, బదనాం చేయాలి అపోజిషన్ని, ఉమ్, అట్లా కూడా ఓట్లు పొందొచ్చు అనే దాంతో ఒక దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ చేసింది నరేంద్ర మోడీ, అమిత్ షా వారి కుట్ర ఫలితంగానే ఇదంతా జరిగింది. కానీ వారు ఏం చెప్పినా ఇప్పుడు ప్రజలు వినదలుచుకోలేదు, ప్రజలకు అర్థమైంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ యూ వాంటెడ్ టు పాస్ దిస్ డీలిమిటేషన్ యాక్ట్. డీలిమిటేషన్ అనేది ఒకసారి అయితే శాశ్వతంగా మన పొలిటికల్ మ్యాప్ మారిపోతుంది. ఉమ్, రాబోయే రోజుల్లో సౌత్ ఇండియా వారికి వాయిస్ ఉండదు, ఈవెన్ నార్త్ ఈస్టర్న్కి సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో, హిందీ రాష్ట్రాల్లో ఎవరైతే సీట్లు గెలుస్తారో మెజారిటీ వాళ్ళకి శాశ్వతంగా అధికారం ఉంటుంది. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇప్పుడు ఏదైతే ఇండియా మనమంతా కలిసిమెలిసి ఉన్నామో దానికి చిచ్చు పెట్టినట్లు అవుతుంది. కాబట్టి ఏమంటే నా అభిప్రాయంలో ఇది పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఉమ్, చాలా అతిపెద్ద ప్రమాదం. అంటే ఏదైతే ఎలక్షన్లు, సీట్లు, ఓట్లు అనేది అది ఒకటైతే ఉమ్, భారతదేశంలో అవునన్నా కాదన్నా 146 కోట్ల జనాభా కలిగిన ఉమ్, మనమంతా ఐక్యంగా ఉన్నామంటే ఈ సెక్యులర్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఒకటైతే, ఉమ్, రెండోది మనం అందరం కూడా మనకు ప్రాతినిధ్యం ఉంది, కేంద్ర ప్రభుత్వం మనది అనేది మనకు ఉంటుంది. ఆల్రెడీ నార్త్ ఈస్టర్న్ వాళ్ళలో కొంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా మీరు నార్త్ ఈస్ట్ పోతే వాళ్ళు ఏమంటారంటే, మనం ఏమంటారు ఇప్పుడు ఢిల్లీకి పోవాలా, రేపు ఢిల్లీకి పోతా అంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇండియాకి పోతామంటారు, ఇండియాకి పోతున్నామంటారు. ఆ డిఫరెన్స్ ఆల్రెడీ కొంత ఉంది అక్కడ. ఓకే. ఇప్పుడు నీవు శాశ్వతంగా సౌత్ ఇండియాలో కూడా అది వచ్చిండేది. మేం వేరే, నార్త్ ఇండియా వేరే, ఢిల్లీ వేరే అనే ఒక భావన కలిగిండేది. మనము ఎప్పుడు కూడా సెకండ్ రేట్ సిటిజన్స్గా మిగిలిపోయిండే వాళ్ళం. అది దేశానికి మంచిది కాదు. ఓకే, ఒక్కోసారి ఒకరు అధికారంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీని గౌరవించాలి, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాన్ని గౌరవించుకోవాలి. ఇవాళ మనం అవునన్నా కాదన్నా దేశానికి ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీని మనం చెప్పాల్సిందే. అంతేగాని నాకు అతను బీజేపీ గారు నచ్చదని అనేక లేదు కదా. కానీ నిజంగా శాశ్వతంగా ఒక పెద్ద ప్రమాదం. దాని నుంచి అపోజిషన్ పార్టీస్ బయటపడేసినాయి. కాబట్టి ఈ సందర్భంగా అపోజిషన్ పార్టీస్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెప్పదెబ్బ, అటు చెంపేటు గోటేటు అంతా అంటామే అట్లా బాగా పడినాయి. రేపు ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారు ఓడిపోతే ఇంకా బాగుంటుంది. ప్రజలు ఆ రకంగా తీర్పు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అల్టిమేట్గా వీరు దేశంలో చిచ్చు పెట్టేవారు వీరు. కాబట్టి ఏమంటే మత ప్రాతిపదిక పైన చిచ్చు పెడతా ఉన్నారు. ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. రాబోయే శాశ్వతంగా కొంతమందిని సెకండ్ రేట్ సిటిజన్స్గా ట్రీట్ చేయడానికి కూడా వాళ్ళు కుట్ర పన్నారు. ఆ కుట్రల్ని ఇవాళ ప్రతిపక్షాలు ఓడించాయి. వీళ్ళని శాశ్వతంగా అధికారానికి దూరం చేయడమే ఈ దేశానికి రక్షణ ఉంటుందని భావిస్తాను. సరే, ఈ బిల్లు వీగిపోవడంపై ప్రధానమంత్రి మోడీ స్పందించారు, ప్రతిపక్షాలపై మండిపడ్డారు. క్షమించరాని నేరం విపక్షాలు చేశాయి, దానికి శిక్ష మాత్రం తప్పక అనుభవిస్తారు. ముందు మహిళలకు ఏం సమాధానం చెప్తారు, దానికి ఆన్సర్ చేయండి అంటూ కూడా మోడీ అంటున్నారు. ఈవెన్ టుడే వీఆర్ రెడీ కదా.
నువ్వు మహిళా బిల్లు పెట్టి ఇప్పుడు పెట్టు. ఈవెన్ టుడే వీఆర్ అన్ని పార్టీలు చెప్పేసాయి కదా, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి, మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు రేపటి నుంచి అమలు చేయండి. ఆల్రెడీ 2023లో పాస్ అయింది, రేపు 2029 ఎలక్షన్లో దాన్ని అమలు చేయండి. వీఆర్ రెడీ, ఎవ్రీబడి ఈజ్ రెడీ, ఆల్ వెన్ యు ఆర్ రెడీ. మీరు అధికారులు ఉన్న వాళ్ళు మీరు రెడీ అంటున్నారు, మేము రెడీ అని అపోజిషన్ అంటున్నారు. ఇంకా వెరీ ద మీనింగ్. ఇంకా మహిళలకు మేము క్షమాపణ చెప్పేది ఎందుకు, మీరు క్షమాపణ చెప్పేది ఎందుకు? ఆల్రెడీ 2023లో ఏ బిల్ అయితే పాస్ అయిందో దాని ప్రకారం ఇప్పుడున్న 543 స్థానాల్లో వాళ్ళకి 1/3 ఇవ్వండి. అదేవిధంగా అసెంబ్లీలో 1/3 ఇవ్వండి. అది ఒక సబ్జెక్టు. సెకండ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. లేదు, దానికి దీనికి సంబంధం లేదు. వాళ్ళు ఏమి రెండు క్లబ్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ముందు పెట్టి డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవాలి. పాస్ చేయించుకొని తాము శాశ్వతంగా కుర్చీలో కూర్చోవాలి. అది వాళ్ళ ప్లాన్. ఆ ప్లాను ఇప్పుడు చెడిపోయింది కాబట్టి వాళ్ళు కడుపు మడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా శాపనార్థాలు పెడతా ఉన్నారు అపోజిషన్. ఆ శాపనార్థాలు వాడికి ధైర్యం లేదు. ఆ శాపనార్థాలు పెట్టేదన్నా నువ్వు డైరెక్ట్ పెట్టు, అది కూడా మహిళల పేరు మీద పెడతావు. ఏమంటావు, మహిళలకు మీరు మేము సమాధానం చెప్పింది ఆల్రెడీ 2023లోనే పాస్ అయిపోయింది మహిళా రిజర్వేషన్ బిల్లు. నీవు అమలు చేయి. నీవు అమలు చేయకుండా ఏం చేసివి, ఇంతకుముందు జనాభా ఇది కావాలన్నావు, సెన్సెస్ రావాలన్నావు. మరి సెన్సెస్ రాకుండా ఎవరు అడ్డుపడ్డారు? మీరు ఇప్పుడు 2026కు వచ్చి కరోనా ఉందన్నారు. కరోనా ఆ రోజు ఉంది, అప్పటి నుంచి అట్లే కరోనా ఉంది. ఓకే, ఆ రోజు కరోనా ఉన్నమాట వాస్తవమే, కాబట్టి డిలే అయింది. ఇప్పుడు కరోనా ఉందని అనేక పనులు, నీ పనులు, నా పనులు, మీడియా పనులు, అన్ని పార్టీల పనులు కూడా మనము వాయిదా వేసుకున్నాం. మరి కరోనా అయిపోయినాక ఆ పనులన్నీ చేసుకున్నాం కదా, మరి నువ్వు సెన్సెస్ ఎందుకు చేయలే? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు, 2011 సెన్సెస్ ఆధారంగా అంటావు. 2011 సెన్సెస్ ఆధారంగా మహిళలకు నువ్వు సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు మరి నువ్వు దాన్ని పెట్టాలి కానీ డీలిమిటేషన్ ఎందుకు లింక్ చేస్తున్నావు? డీలిమిటేషన్ అనేది నువ్వు ఎప్పుడైతే లింక్ చేశావో ఆ రోజే నీ దుర్బుద్ధి కనపడింది. నీవు ఉమెన్ రిజర్వేషన్ బిల్ పేరు మీదుగా డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసుకోవాలని నువ్వు 3 బిల్లులు కలిపి పెట్టేవాడ. ఇవి 2 తర్వాత టెరిటరీ, అవి మన యూనియన్ టెరిటరీస్కి సంబంధించింది. కాబట్టి ఏమంటే ఇది వెరీ క్లియర్ కట్ కేస్. నీవు ఎవరు చూడలేదులే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, నన్ను ఎవరు గమనించలేదులే అని. ఇక్కడ అందరు గమనించారు కాబట్టి మీకు చెంపదెబ్బ కొట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ఏమనుకుంటున్నారంటే మేమేమనుకుంటే అది ఆడించవచ్చు దేశమంతా. మాకు సొంతంగా మెజారిటీ లేకపోయినా ఈ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు, ఈ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఇట్లా వాళ్ళందరూ మాకున్నారు. వీళ్ళు లేయమంటే లేస్తారు, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తారని. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పాపం పవన్ కళ్యాణ్ని, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం అనకూడదు కానీ సీనియర్ లీడర్స్ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వాళ్ళు పాపం నేషనల్ లెవెల్లోనే రాజకీయాల్లో కొంత వాళ్ళు వ్యవహారం చేసిన వాళ్ళు కూడా ఇవాళ నిమిత్త మాత్రులు అయిపోయినారు, స్పెంట్ ఫోర్స్ అయిపోయారు. ఇంకా ఒకే ఒక మాటలు చెప్పాలంటే పేరుకు వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కానీ వాళ్ళు ఎక్స్ట్రా ప్లేయర్స్ అయిపోయారు. ఎక్స్ట్రా ప్లేయర్స్, ఊరికే పక్కన కూర్చునే ప్లేయర్స్ అయిపోయారు. లేకపోతే ఇంత కీలకమైన దేశానికి సంబంధించిన బిల్లులప్పుడు వెరీ చంద్రబాబు నాయుడు, వెరీ నితీష్ కుమార్, మీరు ఎడన్నా స్క్రీన్ మీద కనపడ్డారా? అక్కడ ఢిల్లీలో కనపడ్డారా? ఎక్కడున్నారు మీరు? మద్దతు ఇచ్చారు కదా సార్. అదే మద్దతు ఇచ్చి మీరు చేతులు ఎత్తేకి ఉంటే మీరు, అందుకే అంటన్నా మీరు ఎక్స్ట్రా ప్లేయర్స్, బ్లైండ్ సపోర్టర్స్ ఆఫ్ మోడీగా మారిపోయారు. సార్ లాస్ట్గా ఒకవేళ డీలిమిటేషన్ కావాలన్నా, మహిళా బిల్లు కూడా అమలు కావాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? మహిళా బిల్లు విషయంలో భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకంగా లేదు. అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నాయి, ఆల్రెడీ పాస్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు టేకప్ చేయండి, ఎవ్రీబడి విల్ సపోర్ట్ యూ. అసలు విత్ ఇన్ నో టైమ్ ఎవ్రీబడి ఈజ్ ప్రిపేర్డ్ టు సపోర్ట్ యూ. నంబర్ 1. ఇంకా నంబర్ 2 డీలిమిటేషన్ సంబంధించి దానికి మీరు సైంటిఫిక్గా ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశము అవునన్నా కాదన్నా వివిధ కులాలు, మతాలు, జాతులు, అనేక రకాల భాషలు, ఇవన్నీ వివిధ ఉన్నది.
కాబట్టి ఇవన్నీ కూడా దెబ్బతినకుండా దాన్ని ఎందుకంటే శాశ్వతంగా కొన్ని తరాల పాటు అది పనికి ఉండేది కాబట్టి దాన్ని చూసి ఆలోచించి చేయాలి. అంతేగాని మేము మాకు అర్జెంటుగా రాండి పరిగెత్తుకొని స్పెషల్ 3 రోజులు సెషన్ పెడతాము, మేము చెప్పింది వినండి, చేతులు ఎత్తండి, మేము కొంతమంది తిడతాము, మేము తిడితే మీరు తిట్టించుకోండి అంటే అది ఒక స్టేట్స్మెన్కి ఉండే లక్షణం కాదు. దురదృష్టం ఏమంటే ప్రధానమంత్రి హోంమంత్రి ఇద్దరు కూడా నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా వాళ్ళు పాపము వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి ఆ పొజిషన్స్లో ఉన్నారు. కానీ కష్టపడ్డారు కదా సార్. అదే కష్టపడ్డారు, కష్టపడి కూలీలు చేశారు, కష్టపడి ఎన్నెన్నో చేసి ఆ స్థాయికి వచ్చారు, ఎంతోమందిని చంపించారు, ఇవన్నీ చేసి ఆ స్థాయిలో ఉన్నారు. దురదృష్టకరం. ఎందుకంటే నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఇలాంటి వాళ్ళ చేతుల్లో దేశం ఉండడం. కాబట్టి ఏమంటే డీలిమిటేషన్ బిల్లు ఏదైతే ఉందో అది పాస్ కాకుండా చేయడం అనేది ఇవాళ భారతదేశానికి ఏర్పడిన పెను ప్రమాదాన్ని ప్రతిపక్షాలు నివారించారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఒకవైపు డీలిమిటేషన్ అనేది శాస్త్రీయంగా జరగాల్సిన అవసరం ఉంది, కానీ ఒక కుట్రపూరితంగా చేసే సందర్భంలో ఈరోజు ప్రతిపక్షాలను కూడా అందరూ ఏకమై కూడా ఈరోజు దాన్ని దేశానికి ఒక పెను ప్రమాదాన్ని కూడా తప్పించే ప్రయత్నం చేశారు. అలాగే మహిళా బిల్లు విషయంలో ఇప్పటికి కూడా అందరు ప్రతిపక్షాలు అందరూ కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ప్రవేశపెట్టినా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. కానీ డీలిమిటేషన్తో లింక్ పెట్టి ఈరోజు మహిళల పేరు చెప్పి బిల్లు పేరు చెప్పి డీలిమిటేషన్ ఒక యాక్సెప్ట్ దాన్ని అమలు చేసే ఒక కుట్ర జరుగుతున్న కారణంగా ఈరోజు ప్రతిపక్షాలు అడ్డుకునే తప్ప మరేది కాదు. ఏదేమైనప్పటికీ ఎన్నికల కోసము ప్రధానంగా 5 రాష్ట్రాల్లో ప్రధానంగా ఇటు తమిళనాడు అయితేంది, దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో మహిళా ఓట్ల సానుభూతి కోసం ఈరోజు బిల్లు వీగిపోయింది. దాని ద్వారా ప్రచారం చేసుకోవాలని ఒక కుట్ర కోణం అయితే చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లులో యాక్సెప్ట్ కావాలని లేదు, కానీ ఇది అమలు కావాలన్నా ఇది అమల్లోకి రావాలన్నా కానీ ఆ ప్రయత్నం వేరే ఉంటుంది, కానీ వాళ్ళ ఉద్దేశం వేరేలాగా ఉంది. ఏదేమైనప్పటికీ అమిత్ షా కానీ అలాగే ప్రధానమంత్రి మోడీ కానీ జరిగిన ఈ యొక్క ఉదాంతం అయితే మాత్రం ఒక రకంగా చెంపపెట్టు లాంటిది, ప్రజాస్వామ్యంగా ఒక మంచి జరిగినట్టు కూడా చెప్పవచ్చు అని కూడా రామకృష్ణ గారు చెప్తున్నారు, సిపిఐ జాతీయ కార్యదర్శి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.